మొన్న ఒక స్త్రీ వచ్చి సాక్ష్యం చెబుతుంది. జీవితం మీద విరక్తి పుట్టి ఫుల్ దాగిపోయి పట్టాల మీద వండుకుందంట. ఆయన కాదు, ఆమె ఫుల్ దాగిందంట. ఫుల్ దాగి పట్టాల మీద వండుకుందంట. పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంది. మెసేజ్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చిందిగా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సౌండ్ని ఆన్ చేసిందంట. అప్పుడు మాట్లాడుతున్నాడు ఒకడు, నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు, పనికి మాలిందానా అని. అప్పుడు లేచి పక్కకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఇట్లాంటి మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు. ఏమండి, ఎవరు అతడు? పరిశుద్ధాత్ముడు అండి. నా శాలేం రాదంటారు, నాకు తెలుసు. మీరు నా నోటికి ఆ మాటలు సమయోచితంగా అందించేది ఆయనేగా. పరిశుద్ధాత్ముడు అండి. నా చేత ఈ మాట పలికించింది ఆయన. కరెక్ట్గా టైంకి ఆమె చెవికి అది చేరేటట్టు చేసింది ఆయన. అంత దాగిన మనిషి కూడా దిగి పక్కకు వచ్చి కూర్చుందంట. తర్వాత నాకు తెలియదు, వచ్చి చెప్పింది. ఆ వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టారు. మళ్ళీ నమ్మరుగా మీరు, అందుకని. దేవునికి స్తోత్రం. అదిగో ప్రియులారా, అది చూడండి. చాలాసేపు చెప్పింది, అందుకని ఈసారి ఎప్పుడన్నా స్పెషల్గా వేద్దాంలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి తాగేవాళ్ళు పురుషులే కదా, స్త్రీలు కూడా ఉన్నారు. మనం చేసే సేవ ఎన్ని జీవితాలను గడుతుంది తెలుసా? ఎన్ని కుటుంబాలను గడుతుంది, ఎన్ని హత్యలను ఆపుతుంది, ఎన్ని ఆత్మహత్యలను ఆపుతుందో, ఎన్ని కుటుంబాల్లో రక్త కన్నీళ్ళని మాన్పిస్తుందో తెలుసా? దైవ సేవ అంటే అంత విలువైంది, సమాజానికి అంత మేలుకరమైంది, దేశానికి అంత క్షేమకరమైంది. అల్లాటప్ప అనుకున్నావు దేవుని సేవ అంటే? మా ఇంట్లో పరిస్థితి, మా తమ్ముడు నేను గొడవ పడ్డాం అనమాట. మా తమ్ముడు నేను గొడవ పడితే మా తమ్ముడు ఒక మాట అన్నాడు, నువ్వు సస్తే పోద్ది, నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, దళిద్రుని దాన్ని అని అన్నాడు. పొద్దున్నేస్తే నీ ముఖం చూడొద్దు అన్నాడు. ఇంకా నాకు ఇంక బతకొద్దు, నేను బతకకూడదు, నాకు ఈ బతుకుతో అవసరం లేదు. నాకు అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు లేని దానిలాగా ఒంటరిగా బతుకుతున్నాను. ఈ బతుకు లేదు, నాకు దేవుడు లేదు, నాకు మనుషుడు లేదు, నాకు ఎవ్వరూ లేరు, నాకు అసలు ఈ బతుకే వద్దని చెప్పేసి నేను ట్రైన్ పోయినా. ట్రైన్ దాకా పోయి ట్రైన్ వచ్చేదాకా కూర్చున్నా. అక్కడ ట్రైన్ దగ్గర, రైలు పట్టాల దగ్గర కూర్చుని ఉన్నాను. కూర్చొని ఉండి ట్రైన్ వచ్చే ముందల అవి తల తీసుకుపోయి పట్టాల మీద పెడితే ఆ తల పట్టాలు కాలుతున్నాయి. నాకు మెడకి కాలుతున్నప్పుడు ఈ బయటకు కొంగు ఇట్లా తీసుకొని అడ్డం పెట్టుకొని పడుకొని ఆ ట్రైన్ దగ్గరకు వచ్చింది. అట్లా అంత దూరం వచ్చింది. ఇంకా ఇద్దరు ముసలిళ్ళు వచ్చి తిట్టిండు నన్ను, నీకు చూడడానికి బాగానే ఉన్నావు, కాలు చేతులు బాగానే ఉన్నాయి, ఎందుకు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోకూడదు అని చెప్పేసి వాళ్ళు లేపి పంపించేసిండు. మళ్ళీ ఇంకోసారి ఇంక నేను మంచిగా ఉంటే నేను సావనీకి పోయినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, బాగా కోటర్ తాగి మధ్యలో పోయి ట్రైన్ పడతాను అని మాట్లాడుతుండగా నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టిండు అనమాట. మాకు సెల్లుకు యూట్యూబ్ పెడితే అందులో శాలేం ప్రసన్న మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోతాను అని అంటున్నారు, ఎవరో ఎక్కడనో చనిపోతానే అనుకుంటున్నారు మనసులో. అనుకోవద్దు, చనిపోవద్దు, మీకోసం మిమ్మల్ని ప్రేమించేవారు లేరని చెప్పేసి మీరు ప్రాణం తీసుకోవద్దు. మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య ఉన్నాడు. యేసయ్య మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిండు. ఆయన నిజ దేవుడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చచ్చిపోయేంతగా మిమ్మల్ని ప్రేమించిండు. ఆయన దగ్గరికి రండి, మీరు ఆయన దానికి రండి, ఆ సన్నిధికి రండి, నా మాట వినండి. నేను మాట్లాడతలేను, నా దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్యనే మాట్లాడుతున్నాడు, ఇది నా మాట కాదు, నేను చెప్పేది నిజం మాట, నా మాటలు నమ్మండి, మా సన్నిధికి రండి అని చెప్పేసి 2 రోజులు నేను అట్లనే నిర్ణయం తీసుకున్నాను. 2 రోజులు శాలేం ప్రసన్ననే మాట్లాడింది నాతోటి. మాట్లాడితే నేను అనుకుంటున్నాను, నేను చచ్చిపోతాన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను ఒక్కదాన్నే అనుకుంటున్నా అంతరాత్మలా, నేను సస్తాను ఉండకూడదు అని. ఈతనికి ఎవరు చెప్పిండు, ఎట్లా తెలిసింది అని చెప్పి అప్పటి నుంచి నేను వాక్యం వినడం మొదలెట్టిన.
అప్పటి నుంచి 2 సంవత్సరాలు వింటున్నాను నేను వాక్యం. ఏ ఊరమ్మా మీది? షాద్నగర్, హైదరాబాద్ అవతల షాద్నగర్. 2 సంవత్సరాల నుంచి విని ఇంకా అప్పటి నుంచి మీ ఈ శాలం ప్రజలు ఇంకా నేను ఏడ్చి ప్రార్థన చేసిన 11 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా మోకాలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నాకు దేవుడు మాట్లాడిండు. ఏం మాట్లాడిందంటే నీ తప్పు ఒప్పుకో అని చెప్పిండు. నా తప్పు ఒప్పుకోమన్నప్పుడు తెల్లారి నేను వేరే వాళ్ళకి 100కి 10 రూపాయలు మిత్తికి ఇస్తుంటే పైసలు 100కి 10 రూపాయలు తీసుకున్నా, తప్పు చేసిన. ఇంకా అది తెల్లారి ఆ దేవుడు మాట్లాడగానే నేను తెల్లారి ఆ బాబుతో చెప్పిన, తమ్ముడు నాకు మిత్తి ఇవ్వద్దు, నీకు నేను అసలు ఇచ్చాను కదా 40,000 మాత్రమే నాకు ఇచ్చేసేసి, నువ్వు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఏసఐ నమ్ముకున్నాను, ఏసఐ నాతో మాట్లాడిండు, ఆ దేవుడు నా తప్పు ఒప్పుకోమన్నాడు. నాకు తెలిసిన తప్పు అంటూ అంటే 100కి 10 రూపాయలు తీసుకోవడం తప్పు నాది, నాకు ఇంకా మెత్తి వద్దు, నాకు అసలు ఇచ్చేసేసి నేను ఆ దేవుడి మార్గంలో నడుచుకుంటాను, ఆ దేవునితో బ్రతుకుతాను, నాకు ఆ దేవుడే ఇష్టం. ఆ దేవుడే నిజదేవుడు అని నాకు తెలుస్తుంది, రోజు తెలుసుకుంటాను. 2 సంవత్సరాలు రాత్రి అనగా పగలనగా తిండి తిప్పలు ఏది లేకుండా మీ వాక్యం వింటూనే ఉన్నాను. నేను ఇప్పటి వరదాకా వింటూనే ఉన్నాను. ఇంకా లాస్ట్కి నేను మొత్తానికి మారిన. నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇల్లు, నా ఇంటి వారు, నా పిల్లలు, నా కులాస్తులు మొత్తం మార్చుకోవాలని నా ఆశ. నేను మారి బాప్తీసం తీసుకొని వాళ్ళని కూడా మార్చుకోవాలని నాకు అనిపిస్తుంది. ఈరోజు రక్షణ పొందుతున్నావు, నీ ద్వారా అనేక మంది మారాలని కోరుకుంటున్నాను. నాకు ఆస్తి కానీ మా ఇంటి వాళ్ళు మాత్రం మారాలి, నా కుటుంబం మారాలి. దేవుడు ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటిని కడిగి వేసినావు, పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటిని కడిగి వేసినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు,
ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్నతగని నన్ను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.